హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అండి పాలకూర బియ్యపిండితో స్నాక్స్ రెసిపీ అండి. పాలకూర బియ్యపిండి అండి, 1 కప్పు పెసరపప్పు, నువ్వులు అండి, నువ్వులు ఒక 2 స్పూన్లు అండి, పెసరపప్పు ఒక 3 స్పూన్స్ వరకు తీసుకోండి. పాలకూర నుండి వాష్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్లో అండి కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. దీంట్లోనే పెసరపప్పు వేసుకొని వేయించుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కానీ డిన్నర్గా కానీ తీసుకోవచ్చండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. దీంట్లో నేను కొంచెం వెల్లుల్లి వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చండి. మనం తరిగి పెట్టుకున్న పాలకూర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆకు చూసారు కదండి, ఈ విధంగా కొంచెం ఫ్రై అవ్వాలి. 1 కప్పు బియ్యపిండి తీసుకుంటే అండి 1 కప్పు వాటర్ తీసుకోవాలి. దీంట్లోనే నువ్వులు వేసుకోవాలి, కొత్తిమీర వేసాను. మీ స్పైసీని బట్టి కారం వేసుకోవాలండి, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ కారం ప్లేస్లో అండి పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఈ విధంగా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం బియ్యపిండి వేసుకోవాలి. మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలండి. వాటర్ అండి ఒకటికి ఒకటి కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదండి, అంత విధంగా కలిపేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ వరకు అండి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టేసి ఉంచాలి. చివర్లో అండి కొంచెం నూనె వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అండి ఒక బౌల్లోకి తీసుకోవాలండి, చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత అండి మనం చపాతీ పిండిలా కలుపుకోవాలండి. మీకు వాటర్ పడుతుంది అనుకుంటే కొంచెం వాటర్ వేసుకొనైనా కలుపుకోవచ్చండి. నాకు కరెక్ట్గా సరిపోయిందండి వాటరు. మనం కొంచెం ఆయిల్ వేసాం కాబట్టి అంటుకోకుండా ఉంటుంది. దీంట్లో మనం పెసరపప్పు, నువ్వులు, పాలకూర వేసాం కదండి, టేస్ట్ చాలా బాగుంది. ఏ కర్రీ కానీ చట్నీ కానీ లేకుండా అయినా తినచ్చండి. ఈ విధంగా చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలండి. మరి పూరీల సైజు కాకుండా కొంచెం పెద్దగా ఉండాలండి. నేను ప్రెస్లో చేస్తున్నాను, చూసారు కదండి. కవర్ కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ రాసుకొని రొట్టెలా చేసుకోవాలి. ఇది పిల్లలకంటే లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చండి, అందరికీ నచ్చుతుందండి ఈ రెసిపీ. ఒకసారి ట్రై చేయండి. ఏ చట్నీతోనైనా పెరుగుతోనైనా తినచ్చండి, చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఈ విధంగా నేను మధ్యలో హోల్ చేశానండి, మీ ఇష్టము. ఇప్పుడండి ప్యాన్ కండి నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలండి. ఇప్పుడు రొట్టె కూడా కొంచెం నెయ్యి అయినా నూనె అయినా వేసుకోనండి, 2 వైపులా కాల్చుకోవాలి. కొంచెం ప్రెస్ చేస్తూ చూసారు కదండి, ఈ విధంగా కాల్చుకోవాలి. మనం పాలకూర, నువ్వులు అన్నీ వేసాం కదండి, మరీ ఎక్కువగా పొంగదండి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. చూసారు కదా, 2 వైపులా ఈ విధంగా కాల్చుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం ఫ్రెండ్స్. నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవారండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదండి, ఇప్పుడండి చూపెడతాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.